మోసపోతాం. కాబట్టి తప్పు ఎవరిది? వంచన చేసేవాడిదా, ఆ మోసాన్ని నమ్మిన వాడిదా అంటే ముందు జరగండి. వాయిస్ కొంచెం ముందు జరగండి. దయచేసి 8:30కి 9కి రాబాకండి. ఎందుకు అది అర్థం కాదు. మెసేజ్లో మన డిస్టర్బెన్స్. రెండవ వచనం చూడండి. దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలో తామే చిక్కుకొందురుగాక. ఇంకా దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుతురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. లోబులు అంటే ఎవరు? కింద ఆన్సర్ ఇచ్చారు చూడండి. కింద ఫుట్నోట్లో ఎవరాళ్ళు? లోబులు అంటే దోచుకునేవా. వీళ్ళందరూ చెడ్డవాళ్ళు. వీళ్ళందరూ వాళ్ళ చెడ్డత్వం చెడుతనం కనపడకుండా చేయాలని ఒక ప్రణాళిక. ఎందువల్ల చెడ్డవాళ్ళు? దాంతో నింపుకుండా, దేంతో శాపంతో నింపేసుకుంటున్నారు, వంచనతో నింపేసుకుంటున్నారు, కపడంతో నింపేసుకుంటున్నారు. ఇంకేం నింపేసుకుంటున్నారు చూడండి. 26వ అధ్యాయం 10వ వచనం. దుష్కార్యములు కలవు. వారి కుడి చేయి లంచములతో నిండి. ఆ చేతుల్లో ఏముంది? దుష్కార్యాలతో నిండిపోయాయి చేతులు. ఎలా చెడ్డవాడయ్యాడంటే దుష్కార్యాలతో నింపబడిపోయింది. సొసైటీని చూస్తే, ఈ లోకానుసారమైన స్థితిగతులను చూస్తే అటువంటి వాళ్ళకే మంచి స్టేటస్ ఉంది. మంచి చేసేవాడిని ఎవడో గుర్తించండి, ఉపకారం చేసేవాడిని ఎవడు గుర్తించండి, మేలు చేసేవాడిని ఎవడు గుర్తించండి. ఎవరిని గుర్తిస్తున్నారా అంటే చేతుల నిండా దుష్కార్యాలు ఉన్నారు. ఒక మటలు చేస్తే వాడు పెద్ద లీడర్ అయిపోతాడు. వాడి చుట్టూ 50 మంది అనుచరులు. ఎవడు అవసరం కావాలంటే ఆడేదికి వెళ్తాడు, ఎవరికి ఏ పని అవ్వాలంటే వాడేదికి వెళ్తాడు. పెద్ద నాయకుడు. చేతులన్నీ దుష్కార్యములతో నిండిపోయి ఉన్నాయి. నిండిపోయాయి. ఇంకేమున్నాయి? కుడి చేతులు ఏమన్నా లంచంతో నిండిపోయాయి. కుడి చేతులు లంచాలతో నిండిపోయి. ఇలా మన మనుషులు వీడు మంచోడు కాదు, వీడు చెడ్డోడు అని ఎలా చెప్తామంటే వాడు చేసేటువంటి పనులు చెడ్డ కార్యములతో నిండిపోయి ఉన్నాయి. చెడ్డ కార్యములతో నింపబడిపోయి. చూడండి ప్రసంగి 9:13 వచ్చి. ఎవరో చదవండి. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానముని తలంచి తిని ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్ది మంది కాపురం ఉండేది. దాని మీదకి 9వ అధ్యాయం 3వ వచనం. అందరికి ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుర్గకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. ఏమేమి నిండి ఉన్నాయో చెప్తాను. ఎలా చెడతాను చెడ్డవాడు అయిపోయావు అడుగుతాను. ఏమేం చెప్తున్నాను? దేంతో నింపుకోవాలో, దేంతో నింపుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. చదవండి.
ఎలా ఉంది హృదయం? నా హృదయం చెడుతనముతో నిండి ఉండేను. వారి బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముతో నిండి ఉన్నది. ఇంకా వారి మృతుల ఎద్దుకు పోవును. మరణం తర్వాత మరణం. చెడుతనం నుంచి వెరితనం నుంచి మరణం. ఇందులో ఇంకేం లేదు. ఇంకా రెండో యాక్షన్ లేదు. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 27వ వచనం. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండేను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ నుండి వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారని 3000 మంది చూచుచుండేది. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుము కాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీద పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయ్యింది. మరణకాలం వచ్చింది. మరణంతో నెప్పబడిపోయాడు. ఈ హిస్టరీ అంతా మనకు తెలుసు. దేవుడు సంసోను దేంతో నింపాడు? పరిశుద్ధాత్మతో నింపాడు. సంసోను దేంతో నింపుకున్నాడు? చెడుతనంతో నింపుకున్నాడు. ఈ చెడుతనం వెరితనమైంది, వెరితనం అపహాస్యమైంది, అపహాస్యం హేళనైంది, హేళన ఏమైంది? మరణాన్ని తెచ్చి. సంసోను చూచి అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధికులు, అక్కడ ఉన్నటువంటి అపహాసకులు, అక్కడ ఉన్నటువంటి హాస్యప్రియులు హేళన చేసుకుంటే వారితో పాటు సంసోను కూడా ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరణం. ఇది సింపుల్ రీజన్. ఎగ్జాంపుల్ సింపుల్ రీజన్. హృదయం అంతా పాపంతో నిండినప్పుడు, పాపం వెరితలాలు వేసినప్పుడు, వెరితలాలు ఎక్కడికి తీసుకెళ్తుందంటే మరణంలోకి తీసుకెళ్తుంది. ప్రియమైతే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది. ఆ దేశమంతా ఎలా నిండి ఉందట? వెండి బంగారములతో నిండి ఉంది. వారి ఆస్తి సంపాద్యములకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది. వారి రథములకు నిండి ఉన్నది. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది. వారు తమ చేతి పనికి తమ వేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయదు. వారు నివసించే స్థలం, వారు కాపురాలు చేసేటువంటి స్థలం, వారు కాలక్షేపం చేసేటువంటి స్థలం, వారు క్షేమంగా ఉండగలమని నమ్ముకున్నటువంటి స్థలం ఏటితో వేటితో వేటితో నిండి ఉందో ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నిండినటువంటి దాన్ని ఏది నిండి ఉంటుందో అదే మనం మాట్లాడుతూ ఉంటాం. హృదయం దేంతో నిండి ఉంటుందో అదే పెదవులు మాట్లాడుతూ ఉంటాయి. దేంతో నిండి ఉంది? వెండి బంగారములతో నిండి ఉన్నాడు. అంటే ఆత్మీయంగా మనం మాట్లాడుకోవాలండి, వేషధారణతో నిండిపోయాలి. వెండి బంగారముల పట్ల నీకు మోజు మక్కువ ఎక్కువైతే వేషధారణతో నిండిపోతా. బ్రతుకంత వేషధారణ. ఇంకేమన్నాడు? ఆస్తి సంపాదించుకుంటూ నిండిపోయినాడు వాళ్ళందరూ.
ఆస్తి సంపాదించడంతో నిండిపోయారు. అంటే లోకాశతో నిండిపోయారు. ఎంతో నిండిపోయారు? లోకాశతో నిండిపోయారు. ఇంకా మరి ఏమని దేంతో నిండిపోయాడు? స్థలాలు గుర్రాలతో నిండిపోయాడు. గుర్రాలు దేనికి సదృశ్యం? గర్వమునకు. వారి గర్వంతో నిండిపోయి ఉన్నారు. మరి ఎందుకు ఎట్లా నిండిపోతారో తెలియదు, కానీ ఇంత పిల్లవాడిని కల్పించిన వాడు మాట్లాడే మాటలు చాలా గర్వంగా ఉన్నాయి. ఏమున్నది అక్కడ? నో వాల్యూస్, నో విలువలు, ఏ విధమైనటువంటి స్థితి అక్కడ కనిపించదు. కానీ అంత గర్వంగా మాడుతూ ఉంటాం. ఆ గర్వం తొలగిసలాడుతూ ఉంటది. ఇంకా దేనితో నిండిపోయింది? రథములతో నిండిపోయి. రథము దేనికి సాదృశ్యం? అహంభావానికి సాదృశ్యం. అహంభావంతో నిండిపోయి వారి స్థలాలన్నీ, వారి ప్లేసెస్, వారి ఇళ్ళు, వారి వాకిళ్ళు ఇలా నిండిపోయి. అలా నిండిపోయాము. అలా నిండిపోయాము. చిన్న పిల్లవాడిని కలిపిన అంత అహంభావంతో మాట్లాడుతున్నాడు. దరిద్రుడు మనతో మాట్లాడుతున్నాడు అనే స్పృహ కూడా ఉండదు. మాటమే కాదు, వాళ్ళు కనిపించడం. మన దేవుని సన్నిధికి రారు. అయ్యా అలా కాదు, మనం దాంతో కాదు నింపుకోవాల్సింది, ఇలా కాదు, ఈ విషయాలతో కాదు నిండాల్సింది, ఈ పరిస్థితులు కాదు, వీటితో కాదు నింపుకోవాల్సింది అని హెచ్చరిక చేస్తే అవమానించినట్టు ఫీల్ అయ్యా. రోడ్డు మీద మాట్లాడేసేయండి, నాతో నలుగురుగా మాట్లాడేయండి. వాళ్ళ పరిస్థితి చూస్తే భార్యను ప్రేమించలేరు, బిడ్డలను సంరక్షించలేరు. ఏంటని మాడితే అంత గర్వంతో ప్రవర్తిస్తూ ఉంటారు, అంత అహంభావంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుడు, ఎట్లా చెడుతనంతో నింపుకుంటున్నాము, నిండిపోతున్నాము. ఏ రకంగా మనం నింపుకుంటున్నాము. శరీర క్రియల ద్వారా నింపేసుకుంటున్నాము. లోకానుసారమైన కార్యక్రమాల ద్వారా నింపేసుకుంటున్నాం. చాలా ఇచ్చారట. చెప్పిన అర్థమైనట్టు చెప్పినా మళ్ళీ కనిపించరు. అమ్మకి చెప్పారు, అమ్మ ఏంటమ్మా, ఎల్కేజీ నుంచి మీ బిడ్డలను చదివిస్తున్నాం, మీరు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. చర్చికి ఒక్కొక్కరి మీద 15,000-20,000 స్పెండ్ చేసినప్పుడు, ఇద్దరు బిడ్డలను మీ మినిస్ట్రీ చదివిస్తుంది కాబట్టి 40,000 స్పెండ్ చేస్తున్నప్పుడు కనీసం సండే స్కూల్కి రావడమో, చర్చిలో ఏమైనా యాక్టివిటీ చేయటమో, నీళ్లు పట్టడమో, కుర్చీలు తోడవడమో, ఎప్పుడన్నా వారానికి ఒకసారి వచ్చి కనపడాలి కదా. ఎందుకు మేము ఆ విధమైనటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాము? కనీసం మీకు ఆ మాత్రం జ్ఞానం లేదా అని అడిగినందుకు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. సరే, అర్థమవుతుందా? సంవత్సరానికి ఇన్ని వేలు ఇన్వెస్ట్ చేస్తున్నామంటే కేవలం దేవునిలో ఎదగడం కోసం, దేవునిలో బ్రతకడం కోసం, దేవునిలో ఫలించడం కోసం, దేవునిలో వర్ధిల్లడం కోసం, శారీరకంగా కాదు ఆత్మీయంగా వాడి ఆత్మను బలపరచుకోవడం కోసం అని మాట్లాడితే మందిరం విడిచిపెట్టి ఓకే అవర్ క్లాసు. ఇటువంటి తుమ్మితే ఊడిపోయే మొక్కలు ఎంతకాలం
అంత అహంభావం, అంత గర్వం, అంత అతిశయం. ఏం చూసుకుని? మినిస్ట్రీ ఒక చెయ్యి చాపి ఒక హెల్పింగ్ నేర్చర్ ఉందంటే ఆ శరీరంగా బ్రతికించడానికి, ఆత్మీయంగా బ్రతికించాలనేటువంటి ఆరాటం. హలో, ఆత్మీయంగా ఎదుగుదల, ఆత్మతో నింపుదల. హెచ్చరిక చేస్తే ఏదంతా కూర్చున్న చెట్టుని నరికేసుకున్నా, కూర్చున్న కొమ్మని నరికేసుకున్నా. ప్రియమైన దేవుడు చూడండి ఏం చెప్తా ఉన్నాడు దేవుడు. గుర్రములతో అంటే గర్వంతో నింపేసుకుంటున్నారు, రథములు అంటే అహంభావంతో నింపేసుకున్నారు, విగ్రహములతో అంటే విగ్రహ ఆరాధనతో నింపేసుకున్నారు, అపరాధములతో నింపేసుకున్నారు. శరీరం అంతా కూడా వేటితో నింపేస్తారు. 13-12 కార్యక్రమాలు చెప్పాను. ఎవరైనా చెప్తారో ఇవన్నీ కూడా 12 ఒకసారి గౌరవం చదివేస్తాను. శాపముతో నింపేసుకున్నారు, కపటములతో నింపుకున్నారు, వంచనతో నింపుకున్నారు, దుష్కార్యములతో నింపుకున్నారు, కుడి చేతులు లంచముతో నింపేసుకున్నారు, హృదయము చెడుతనముతో నింపేసుకున్నారు, వెర్రితనముతో నింపేసుకున్నారు, మరణ భయముతో నింపేసుకున్నారు, వెండి బంగారం వేషధారణతో నింపేసుకున్నారు. ఆ లోకానుసారమైనటువంటి జీవితం, ఆశీర్వాదం సంపాదించుకోవడం అంటే లోకానుసారమైనటువంటి స్థితితో నింపేసుకుంటున్నారు. గుర్రములంటే రథములతో, గుర్రములంటే గర్వముతో, రథములంటే అహంభావముతో నింపేసుకున్నారు. విగ్రహములతో నిండి ఉందంటే విగ్రహారాధనతో నింపేసుకున్నారు. విగ్రహారాధన అంటే మనం దేన్ని ఇష్టపడతామో అదే విగ్రహారం, దేన్ని ప్రేమిస్తామో అదే విగ్రహారం. దేవుణ్ణి విడిచిపెట్టి దేన్ని ప్రేమించినా అదేమవుతుంది? విగ్రహారం. అంటే 20% నింపేసుకుంటే నేను వాడిని నా హృదయంలో నింపేసుకున్నాను. దట్ ఈస్ కాల్డ్ విగ్రహారం. మనం ఎవరైనా ప్రేమిస్తే ఏం చేస్తాం? హృదయం నిండా వాళ్ళని నింపేస్తాం. ఎవరైనా ఇష్టపడితే నింపేసుకుంటాం. ఏది కావాలనుకుంటే దాంతో హృదయాన్ని నింపేసుకుంటాం. రెండో దానికి ప్లేస్ ఉండదు. నువ్వు లోకంతో నింపేసుకుంటే, నువ్వు శరీర క్రియలతో నింపేసుకుంటే, ఆశంతో నింపేసుకుంటే రెండో దానికి ప్లేస్ ఉండదు. ప్లేస్ దేంతో నింపేసుకుంటావు? దేని నింపేసుకున్నావు? నరుని హృదయం చెడుతనంతో నిండిపోయి ఉంది. ఇప్పుడు ఈ చెడుతనం కనపడకుండా చేయమంటాడు. దేంతో నింపేసుకున్నాం? 8 రకాలైనటువంటి సిస్టమ్, 13 రకాలైనటువంటి పరిస్థితులతో నరుడు చెడ్డవాడైపోతాడు. శరీర క్రియలు, వీటన్నిటితో నింపేసుకుంటే బతుకున్న తెచ్చుకోవాలి. బ్రతుకున్నాం. దేంతో నింపుకోవాలా? దేంతో నింపుకున్నావు? ఎవరైనా చెప్తారు దాంతో నింపుకున్నాను కానీ ఫుల్ఫిల్ యువర్ హార్ట్. చెప్పాను, మనం పాట పాడుతున్నాం. ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమాధానం. ఆయనతో ఎవరు సమానమైన వాడు? నీకోసం అమృత ధారలు చిందించిన వాడు, ఆ ధారలతో నేను నింపాలనుకున్నవాడు. నింపుకుంటున్నావా? మాకు ఈ దారులు ఎందుకండి? ప్రేమామృత ధారలు మాకు ఎందుకంటే
పొర్లి పొర్లి పారుతుంది కరుణ. కల్వరిలో యేసు స్వామి ఏంటమ్మా? రుధిరము, రక్తము. రుధిరం అంటే రక్తం. ఏంటా నీ కోసం నింపబడిన నిధంటే ఆయన రక్తం. ఆయన రక్తం. నీ కోసం ఆయన ఏమి నింపుదల చేశాడు, ఏమి నిండు కొండగా పెట్టుకున్నాడు, నీ గిన్నె నిండి పొరలింపు చేస్తున్నాడు, నీ పిండి పిసుకు తొట్టి ఎలా నిండుతుంది, నీ నూనె బుడ్డి ఎలా నిండిపోయింది, నీ గృహము నూనెతో, నీ కొండలు నూనెతో ఎలా నిండి ఉన్నాయి. నింపుకోవాల్సినవన్నీ ఎలా కనిపిస్తూ ఉంటే దేంతో నింపేసుకుంటున్నావు? దేంతో నింపేసుకున్నావు? దేంతో నింపుకున్నావు? కీర్తనలు 71వ అధ్యాయం 8వ వచనం. 71:8. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఆమె చెప్పండి గట్టిగా, గట్టిగా. నీ నోరు శాపముతో నిండి ఉందా? నీ నోరు పాపముతో నిండి ఉందా? దుష్కార్యములతో నిండి ఉందా? దేవుని యొక్క కీర్తితోనూ ప్రభావముతోనూ నిండి ఉందా? నోరు తెరిస్తే కొంప. దేంతో నిండి ఉందమ్మా? వాక్యం చదువుతున్నా ప్రియమైనటువంటి శాల బిడ్డలారా, దేంతో నింపుకుంటున్నాడు? నీ కళ్ళు దేంతో నిండి ఉన్నాయి? మా కళ్ళ నిండా ఆమెనే నింపుకుంటానండి. నేను నింపుకుంటారు, తర్వాత ఎగిరి తగ్గుతారు. కళ్ళు అంతా ఈ కళ్ళతోనంతా ఎవడో నింపేసుకుంటాడు. తెల్లా లెగిస్తే రోడ్తో నీ చెప్పనే, నీ చెప్పండి. ఎవరు చేపిస్తావు అమ్మా? ఎవరు చేపిస్తావు? నోటి నిండా, నోటి నిండా, కళ్ళ నిండా, హృదయం నిండా. హృదయం అంతా నింపేసుకున్నా? నింపేసుకో. నింపేసుకుంటే అంత తొందరగా పోదు. చాలా జాగ్రత్తగా ఉండండి. రెండే పద్ధతులు ఉంటాయి. 2 పద్ధతులు చెప్తారు. ఒకటి మరణమన్నా అవ్వాలి, పోవాలంటే. అంటే రెండోది చూపిస్తాను. అర్థమవుతుందా? చాలా పాపంతో నింపుకున్నావు అనుకో, అది తొలగిపోవాలంటే నువ్వు మరణమన్నా మరణించాలి, లేకపోతే ప్రత్యక్షంగా చూపిస్తాను. కపడంతో నింపుకుంటే మరణమన్నా అవ్వాలి, లేదా ప్రత్యక్షంగా చూపిస్తాం. అంత నిండిన తర్వాత అంత తేలిగ్గా పోదు. ఆ గర్వం అంత తేలిగ్గా పోదు. అతిశయం, ఆ బలుపు అంత తేలిగ్గా పోదు. ఆ రెక్లెస్నెస్ అంత తేలిగ్గా పోదు. నిండుకుండా తొనకదు. బాగా నిండిపోయి ఉంటే ఇంకేం తొనుకుతుంది? తొనకది. లెక్కాజామడం అలా ఉండిపోతుంది. టెస్ట్ కూర్చోండి. ఏం నిండి ఉన్నామంట? ఏం చెప్తా ఉన్నాడు? ఆయన కీర్తి. ఈ నోటి నిండా ఆయన కీర్తి ఉన్నారు. నన్ను ఎలా కాపాడుతున్నాడు, ఎలా పుట్టించాడు, ఎలా పెంచాడు, ఎలా పోషిస్తున్నాడు, ఎలా సంరక్షిస్తున్నాడు, ఏ విధంగా కంటికి రెప్పలా కాపాడుతున్నాడు, ఎంత సపోర్ట్ హ్యాండ్ ఇస్తున్నాడు. నోటి నిండా అదే ఉంటాడు. ప్రభు దగ్గర అన్ని పొందుకుంటాం. ఆయన్నే అమ్మాబుద్ధి తీసేస్తాం.
ఏం పేరు పెట్టాలి నాకు? ఏం పేరు పెట్టాలి? ఇంకేమంటాడు నెక్స్ట్? ప్రభావం. ఏంటమ్మా మనకేం ఇచ్చాడు ఆయన? మహిమ ప్రభావం మనకేం చేశాడు? వస్త్రముగా ధరింపజేశాడు. నన్ను, నా శరీరాన్ని ప్రభావితం చేశావు, నా ఆత్మను ప్రభావితం చేశావు, నా ప్రాణాన్ని ప్రభావితం చేశావు. నాకు ఒక కవర్ ఇచ్చావు, ఒక కంచె వేసావు, ఒక సపోర్ట్ ఇచ్చావు, నా చుట్టూ నీ దూతలు ఉంచావు. ఏమని పొగడగలను, ఏమని స్తుతించగలను, ఏమని కీర్తించగలను స్వామి అని నోరు తెరిస్తే కావే. ఆ నోరు తెరిస్తే కూతురు వచ్చినాడు. చూడండి 48:10 కీర్తనలో 48:10. దేవా నీ నామము ఎంతో గొప్పదు, నీ కీర్తియు భూతికంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చేయి నీతితో నిండి ఉన్నది. దేంతో నిండి ఉండాలి? నీతితో. నా జీవితం నీ కుడి చేతిలో ఉన్న నీతితో నింపబడాలి. నీ కుడి చేతిలో నీతి ఉంది నాయన, అది పొంగి పొర్లుతూ ఉంది, దాంతో నేను నింపబడాలి. నీతి మాలినోడా అని పెడతాం పాపం వస్తే. అంటే వీళ్ళు ఏం లేదు, నీతి లేదా, అంటే అది న్యాయమైన పనులు చేయట్లేదా? చూసారమ్మా, న్యాయం ఉందా ఎవరికన్నా? ఆవిడ జీవితంలో అయినా న్యాయంతో నింపబడి ఉందా? న్యాయం ఉందా? అంటే ఈ దగ్గర నీతి న్యాయాలు రెండు లేవు. ఎలా చెప్తా ఉన్నాడు దేవుడు, నేను నీతితో నింపుతాను ఆయన అంటే. దేంతో నింపుకోవాలా? పాపంతో కాదు, శాపంతో కాదు, అతిక్రమంతో కాదు, అంధకార సంబంధమైన క్రియలతో కాదు. ఈ నీతితో నింపాలి. చూడండి ఎట్లా నింపుతాడు? బెదిరిపోయి, చదిరిపోయి, దుఃఖంతో ఉండి, అలజడితో ఉండి, ఆందోళనతో ఉండి, మరణ భయంతో ఉండి, గందరగోళంలో ఉండి, గలిబిల్లో ఉండి, అటువంటి ప్రభు బిడ్డలను ఎలా నింపుతాడు? యోహాను సువార్త 20:22. యోహాను సువార్త 20:22. ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. పరిశుద్ధాత్మను ఏమూదాడు? దేంతో నింపేశాడు? పరిశుద్ధాత్మతో నింపేశాడు. ఇక మరణ భయం లేదు, గలిబిలి లేదు, గందరగోళం లేదు, అలజడి లేదు, ఆందోళన లేదు, అమ్మో మేము ఏమైపోతామనేటువంటి భీతి లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ లోపలికి వెళ్ళిందో, నింపబడిందో, ఈ లోకానికి అతీతులు అయిపోతాం. పరిశుద్ధాత్మ పొందిన వారికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టేశాడు పరమ తండ్రి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. నీ యందు దేవుడు ఆనందిస్తాడు. నీ యందు దేవుడు ఆనందించాలి. అమ్మ ఎవరన్నా ఆనందిస్తావు? ఒకళ్ళన్నా నిన్ను బట్టి? అమ్మా మనం ఏడ్చినా ఇంకొకటి ఏం చేయాలి? అమ్మా మనం ఒకవేళ ఏడుస్తున్నా ఇంకోళ్ళు ఏం చేయాలి? నవ్వించాలా? అబ్బా నువ్వు ఏడుస్తున్నాడు, నువ్వేమవుతుంది అంటే ఏంటి అర్థం? ఏడు పైకి కనపడకుండా లోపల ఏడుస్తూ పైకి ఏం చేయాలి? నవ్వుతూ రావడం. ఆ నవ్వు అంటే అనేది నవ్వు మొహమే ఉండదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏంటి అమ్మా బాగా స్వరూపం ఏం అర్థం కాదు. దేవుడు ఇచ్చిన మంచి అట్రాక్షన్ ఫేసులు అలా మార్చుకుని ముడుచుకుని
అలా వికారంగా ఏంటి వెరీ నవ్వే హృదయ వేదన. హృదయ వేదన అంటే ఎందుకు? క్లారిటీ లేని హార్ట్లో అదే ఉంటుంది. క్లీనినెస్ లేని హార్ట్లో ఉండేది అదే. అర్థమైందా? ఓపెన్ హార్ట్లో అటువంటి ఏమి చాలా క్లీన్గా ఉంటుంది. ఆ ఫేస్ అలా ఎలుగుతా ఉంటుంది. ముడుచుకుపోయి ఉంటే అంతే, బతుకు ముడుచుకుపోయి ఉంటుంది. చెప్పినట్టుగా నవ్వమ్మా స్వీటీ. అలా ముడుచుకుపోయి ఉంటాడు కదమ్మా. ఏమొచ్చింది భారం? ఏం భారం వచ్చింది? ఎత్తి మీద పెట్టండి కానా? కాస్త నవ్వండి. ఎక్కడున్నాం? ఏం ముదేడంట? వాళ్ళు ముసుగుపోయి ఉన్నారు, అందరూ భయంతో గడగడగడ ఉనుకుతున్నారు. నాన్న ఏం చెప్తాం? ఆ మాట అంతా కూడా తప్పేనా? కొంచెం నవ్వరా నాయన అంటే నన్ను బెదిరిస్తారు, నన్ను ఎక్కిరిస్తారు, నన్ను జడిపిస్తారు. అమ్మా ఇంకెప్పుడు అడగంటారు నమస్కారం మాకు మరి అడగడం ఎందుకు? మీ తిరస్కారాల అవమానాలు నేను భరించడం ఎందుకు? అర్థమైందా? అదే ఆ నవ్వమ్మ అంటే ఏడుస్తుంది. మరి ఏం చేస్తా? We are joyful in Jesus Christ. సంఘంతో చెప్తాడు, ప్రభువులో మీరు ఎప్పుడు ఆనందించండి. ప్రభువులో మీరు ఎప్పుడు ఆనందించాలా? నువ్వు చేసే పనుల వల్ల, నీ ఆలోచనల వల్ల, నీ ఉద్దేశాల వల్ల, నీ తలంపుల వల్ల నువ్వు ఆనందముతో నింపబడాలి. యు ఆర్ నాట్ సిన్నర్. నువ్వు పాపం కాదు కదా, పాపం చేయవు కదా, పాపం ఆలోచనలు లేవు కదా. ఎందుకు ఆనందం లేదు? ఎందుకు సంతోషం లేదంటే దేవుడికి అర్థం కాదు. దేవుడికి అర్థమైంది, మనకి అర్థం కాదు. లేనివి ఎక్కించడమే కాపరి పని, లేనివి తెలియచేయడమే కాపరి పని. అదే అపరాధం అనుకోండి, ఎవడేం చేయడు. వారి మీద ఏం ఊదాడు? పరిశుద్ధాత్మ ఊదాడు. పరిశుద్ధాత్మతో నింపేశాడు, నింపేస్తాడు. పరిశుద్ధాత్మతో దేవుడు ఏం చేస్తాడు? నింపేస్తాడు. ఎందుకని? ఆయన పరిశుద్ధాత్మ, ఆయన మహిమ ఎక్కడ ఉంది? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని. సర్వలోకము దేంతో నిండి ఉంది? ఆయన మహిమతో నిండి. సర్వలోకం ఎక్కడ నువ్వు ముంచుకున్నా వచ్చేదేంటి? ఆయన మహిమే. నువ్వు ఎక్కడ నోరు తెరిచినా ఆయన మహిమతో నింపబడతావు. కానీ అక్కడ ఏం చేస్తున్నాం మనం? నోరు తెరవట్లేదు, నోరు మూసుకుంటాం. ఎక్కడ తెలుస్తున్నాం? చెప్పమ్మా. సర్వలోకము, సర్వలోకము నీ మహిమతో నిండి ఉన్నది దేవా. తర్వాత ఏంటి? రాదు, నేర్చుకోరు. నేర్చుకున్నామని ఆలోచన ఉండదు. ఎప్పుడన్నా వచ్చి 10 మంది కూర్చుని కొత్త పాటలు నేర్చుకున్నామని ఉద్దేశాలు ఉండవు. సినిమా పాటలు ఏ పాట వస్తుంది ఆ పాట పాడేస్తారు కొంతమంది. మరి అదేంటో లేదు. చేతిలో బైబిల్ ఉంటుంది, చేతిలో బైబిల్ ఉంటుంది. ఏ పాట ఉందో ఆ పాట పాడేస్తారు. నాకు ఆశ్చర్యం, వారి బాబు చేతిలో ఉన్న బైబిల్లో ఒక ముక్క రాడు. విచార ఇప్పుడు ఏమి నిండిందన్నమాట లోపల? మాట్లాడమ్మా, దేవుడు నిండా. మరేంటి? సినిమా నిండిందా? అది సార్, అది అలా నిండిపోయి ఉంటాయి. కొంతమంది సీరియల్ నిండిపోయి ఉంటాయి.
కొంతమందికి అదేంటమ్మా శ్రీదేవి డ్రామా కంపెనీని పెట్టాలి. దానివల్ల రాత్రులు పాఠంకి వచ్చేవాళ్ళు పొద్దున ఎన్నది రాత్రులు కూడా కొందబడి డోలు నవ్వుతున్నారు. అంతేగా జవరమూర్తం గారు దేంతో నింపుకున్నారు అర్థమవుతుందా? అపహాస్యంతో నింపుకున్నారు, హేళంతో నింపుకున్నారు, లోకంతో నింపేసుకున్నారు, లోక ఆశలతో నింపేసుకున్నారు. ఇలా నింపబడినటువంటి శరీరము ఏంటో చెప్పాము మొట్టమొదటి మాట్లాడుతాం. ఏంటంటే అది మరణం. ఇందాక ఏంటో చెప్పారు, ఏంటది అమ్మా, ఏంటది? అది సంగతి. లోక ఆశలతో, లోక క్రియలతో, లోక వ్యామోహంతో, శరీర ఆలోచనతో నింపబడితే అమ్మ అందరూ లేదా మనందరం, నేనే ముందుంటాను, మీకు నేను ఎవరితో వెనకాల ఉండండి, అందరూ సత్యవాదిగా ఉంటే ఉపయోగం ఏంటి? హెవెన్లో శాలం చర్చ్ ప్లేస్ ఏంటి? ఇక్కడ మనం పోటీ పడేది ఒకరిని మించిన చెడ్డవాడు, నన్ను మించిన చెడ్డవాడు ఇంకొకడు, నన్ను మించిన చెడ్డ ఆడికన్నా నేనే చెడ్డవాడిగా ఉండాలి. ఏది ఈడికన్నా నేనే చెడ్డ, నా కాపరి కన్నా నేనే చెడ్డవాడిగా ఉండాలి. వాట్ ఈజ్ యూజ్? వాట్ ఈజ్ యూజ్? అసలు ఇంకో మాట చెప్తున్నా, మన జీవితాలకి మంచి కార్యాలన్నీ చెడ్డగా కనిపిస్తాయి, చెడ్డ కార్యాలన్నీ మంచిగా కనిపిస్తాయి. అక్కడే మొట్టమొదటి రాంగ్ స్టెప్ పెడతాం. దీనివల్ల ఏది మంచి ఏది చెడు కూడా పోల్చలేని పరిస్థితి అన్నమాట. సర్వలోకమంతా ఆయన మహిమతో నిండిపోయింది, దాన్ని ఇచ్చిపెట్టి చెడుతనంతో నింపేసుకున్నాం. దాన్ని వదిలేసి శాపంతో నింపేసుకున్నాం. దాన్ని వదిలేసి ఒక మాట చెప్తాను, సిలువను విడిచిపెట్టేసి సిలువ ద్వారా కోల్పోయిన శాపాన్ని పొందేసుకున్నాం. ఒకటి, సిలువ శాపాన్ని తొలగించింది, సిలువ పాపాన్ని కడిగేసింది, సిలువ అపరాధాలను తుడిచేసింది. ఇక్కడ అవన్నీ సిలువ ద్వారా జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? దేనితో నింపబడాలా? సిలువతో నింపబడాలి. అమ్మా అంతేనా? మెడలో సిలువ వేసుకుంటే అవుద్దా? అవును. అమ్మా మెడలో సమాధానమ్మా అని పేరు పెట్టుకుంటే సమాధానం ఉంటుందా? ఉండదు. ఇస్రాయేల్ అమ్మ అని పేరు పెట్టుకుంటే ఇస్రాయేల్ దేశంలో ఉంటుందా? పడి అది ఎక్కడుందో కూడా తెలియదు ఇవాళ. అలా అయిపోయింది పరిస్థితి. అర్థమవుతుందా? నువ్వు సిలువ వేసుకుంటే కాదు, సిలువతో అదే పొర్లి పొర్లి పారుతుంది కరుణానిధి కల్వరిలో యేసు కాచిన రుధిరం. నీకోసమేగా, మా కోసమేగా, మన అందరి కోసమేగా. ఎంత కాలాన్ని వృధా చేస్తున్నాం, ఎన్ని రకాలుగా చేయకుండా చేస్తున్నాం, చేయాల్సినవి విడిచిపెడుతున్నాం, వద్దనుకున్న వాటిని ఎలా ఆహ్వానించుకుంటున్నాం, వ్యర్థాలను ఎలా విసర్జించకుండా కీప్ చేస్తున్నాం. ఆయన వెళుతూ శిష్యులందరికీ ఆయన ఆత్మతో ఏం చేశాడు? నింపేశాడు. యెరూషలేము పట్టణంలో ఉన్న వాళ్ళు, ఆయన తట్టు చూసే వాళ్ళందరి మీద ఆయన పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నింపుదల, దాంతో నింపుకోమంటాడు. దాంతో నింపుకున్నావా? ఇష్టమైనా నింపుకున్నావా? సరి చేసుకున్నావా? ఇప్పుడు నేను ఇందాక మాట చెప్పాను, నిండినది అంత తొందరగా పోతుంది. ఎందుకని? వేళ్ళు ఏమవుతాయి? పాతుకుపోతాయి. ఆ చెట్టు సరైన చెట్టు కాదనుకో, మనం పెంచింది
ఆ వేళ్ళు నరికితే కానీ ఆ చెట్టు అక్కడ నుంచి పోవాలి. అంటే ఈ వేళ్ళు నరికితే ఏమవుతుంది? చచ్చిపోవాలి. అది మరణం అయితే అది తొలగిపోతుంది, లేదా ఎలా పోతుంది? ఎట్లా ఎలా చేస్తాడు దేవుడు? ఎలా చేస్తాడంటే మనం ఎలా స్వీకరించాలి చెప్తాం. ఒక్క మాట చదవండి, 1 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. మీరు రాసిన వాటి విషయము అమ్మా చదవండి, 7వ అధ్యాయం 1వ వచనం. స్త్రీని ముట్టకుండా అమ్మా ఎక్కడ? 2వ కొరింథీ. 1 కొరింథీ అన్నట్టు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. ఏంటంట? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. ఎంతమంది రెడీ? ఎవరు పవిత్రులు అవ్వడానికి ఇష్టం లేదా? ఓకే, ఎంతమంది రెడీ అంటే మాట్లాడతారు కదా. ఎంతమంది రెడీ? అయ్యా, మీ శరీరంలో ఉన్న కల్మషాన్ని తొలగించుకోవడానికి రెడీగా లేరా? ఆయన తలకాయ పోకున్నాడు. ఇంకో క్లారిటీ చెప్పనా? మన శరీరంలో ఉన్నటువంటి చెడులు తొలగించుకుంటానికి రెడీగా ఉన్నారా? అది కూడా లేదా? చెడు కావాలన్న వాళ్ళు చేయొద్దండి, చెడు వద్దన్న వాళ్ళు చేయొద్దండి. అటు ఇటు కానివాళ్ళ అనవసరం కదా. ఇటువంటి వాళ్ళకి కాపగా ఉండాలనేటువంటి పేరు నాకు అక్కర్లేదు కదా. ఏం చెప్తా ఉన్నాను? కల్మషం కడుక్కోవాలనుకున్న వాళ్ళు చేస్తున్నాను. అందుకే వచ్చే దేవుని దగ్గరికి అటువంటి వాళ్ళు ఉంటే మనం మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళకి చెప్తాను ఎలా కడుక్కోవాలి. మనకి జ్ఞానం లేదా? ఏం చెప్తున్నాను అర్థం కావట్లేదా? వినపట్లేదా? లేకపోతే మీకు జ్ఞానం అధికంగా ఉందా? చెప్పమని చెప్పరు, ఎంతమంది ఎత్తరు, కూర్చోరు. చెప్పండి, లేచి వెళ్ళిపోండి. కల్మషం కడుక్కోవాలి అనుకున్న వాళ్ళు కూర్చొని మిగిలిన వాళ్ళు వెళ్ళిపోండి. అలా చెప్తాను. 2 నిమిషాలు టైం ఇస్తాను. రెడీ రాశాలే వెళ్ళిపో. చెప్పిన అందరూ ఫాలో అవ్వరు, సపోర్ట్ చేయదు. ఏం చేస్తాం? అతిథులా మీరు ఎవరికైనా అర్థమా? రెడీగా ఉన్నాడు. వెళ్ళిపోయాడు. కాలు లేకుండా కూర్చున్నాడు.
ఎందుకు నువ్వు వెళ్తున్నావా బోర్న్ ఇన్ జీసస్ క్రైస్ట్ మన దేవుడు మనల్ని పుట్టించాడు. ఆయనకి ఏ గుర్తొస్తుంది ఏం రాట్లా ఎత్తితే అంటే ఎత్తిపోతే అంటే ఏం చేయాలంటున్నాడు. ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయండి? నిర్మలంగా ఉన్నాయా లేవా? ఉందా? ఎలా ఉంది? నిర్మలంగా ఉందా లేదా? ఉందా? మాట్లాడండి. ఉన్నాయి నిర్మలంగా. సో బై బర్త్ వీఆర్ క్లీన్. ఎదుగుతున్నాం, సొసైటీలో ఎదుగుతున్నాం. ఎదుగుతుంటే నోటి నిండా ప్రభావం ఉంది, నోటి నిండా కీర్తి ఉంది, పరిశుద్ధాత్మ నింపబడ్డాం, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎలా ఉంది హ్యూమన్ బాడీ? ఎలా ఉందండి? నిర్మలంగానే ఇప్పుడు మనం కొంచెం చెప్పుకున్నాం. ఏంటవి? ఏమని చెప్పుకున్నాం? అమ్మా నోట్లో ఏముంది? శాపం. ఇంకేముంది? కపటం. ఇంకేముంది? వంచన. ఇంకేముంది? ఇంకేముంది? వీటన్నిటితో పెరుగుతున్నాడు ఈ హ్యూమన్ బీయింగ్. ఎలా ఉంది? ఎలా ఉంది? స్పష్టంగా పెడతాను. దుర్మార్గత కనిపిస్తా. No discipline, no obedience. ఇతరులం, గర్వం, లెక్కలేని స్థితి, లోక వ్యామోహాలు, దుష్కార్యాలు. ఇలాగుంటే ఏంటి పరిస్థితి? మరణం. ఇలాగుండే పరిస్థితి ఏంటి? జీవం. ఇప్పుడు ఏమంటాడు? నేను అది పది అడిగాను. ఇప్పుడు ఈ కల్మషాన్ని మనం పోగొట్టుకున్నావా లేదా అని అదవుతుందా? దీన్ని ఏం చేయాలి? మనం ఎలా పెంచుకుందామా? ఎలా పెంచుకుంటే అమృతంలో జీవం పోతాయి, లేకపోతే జీవామృతం అలాగే ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైంది. ఇప్పుడు దీనిలో ఏముంది? జీవామృతం ఉంది. ఇప్పుడు దీనిలో ఏం పోయింది? జీవం పోయింది. ఓకే, అర్థమవుతుందమ్మా? మీ ఎక్స్పెరిమెంట్ లాగా ఉండవు కదా, సొత్తా ఉండదు. ఏ సొత్తానంటే మేమేం చేస్తాం? ల్యాబ్లోకి వెళ్ళి పక్కనండి కదా, అప్పుడప్పుడు ఈ ల్యాబ్ కూడా చూస్తాం. వినిపిస్తుందా? ఎందుకంటే ఈ ల్యాబే ప్రాణం, దాంతో నింపేసుకుంటాం. నాకు తెలుసు ల్యాబ్లన్నీ, మీ ల్యాబ్లు పెట్టే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏమంటాడు ఆయన? ఈ ఆత్మకు పట్టినటువంటి శరీరానికి పట్టిన కల్మషాన్ని ఏం చేద్దాం? పవిత్రపరుచుకున్నాం. ఎలా పవిత్రపరుస్తావు? ఓకే, ఇప్పుడు నువ్వు మారావు. ఇప్పుడు ఏమయ్యావు? చెప్పారు, అయ్యగారు బాధ చేశారు, లేకపోతే అమ్మగారు బాధ చేశారు, లేకపోతే తల్లిదండ్రులు కాళ్ళ మీద పడ్డారు, నీళ్ళు కాళ్ళ మీద పడ్డారు. ఏంటరా ఎలా అయితేరా? మరి దేవుడు ఏం చేస్తాడు? రేపు నరకానికి వెళ్తాం, అయ్యా అది ఇది ఇది అది అని చెప్పి అర్థమవుతుందా? చెప్పి గోదాడి ఆ కట్టుకున్న కళ్ళ మీద పడి సందులు తిని అటు చేసి అట్లా మొత్తానికి గుడికి తీసుకొచ్చాడు. గుడికి వచ్చాడు. గుడికి ఏం చేశాడు? బైబిల్ పట్టుకుని ఎక్కడికి వచ్చాడు?
గుడికి వచ్చాడు. ఏమన్నా చేంజ్ వచ్చిందా? మాట్లాడలే. బైబిల్ చదువుతున్నాడు. అప్పుడప్పుడు మీరు వస్తున్నట్టు అప్పుడప్పుడు గుడికి వస్తున్నాడు. లేకపోతే ప్రార్థన ఉపవాస ప్రార్థనకి ఎవరు రారు కదా. ఇప్పుడు ఒకసారి ఉపవాస ప్రార్థనకి వచ్చాడు. ఈ లోపల కాలేజీ పెట్టేది మళ్ళీ వెళ్ళిపోయాడు. ఏమన్నా మారాడా? నెలకు ఒకసారి ఉపవాస ప్రార్థనకు వచ్చాడు. మారాడా? వారానికి ఒకసారి వారానికి ఒకసారి ఆదివారం ప్రార్థనకు వచ్చాడు. మారాడా? రోజు పొద్దున్న 5ంటికి వేసి ప్రార్థన చేస్తున్నాడు. మీరు మారినట్టు మారిపోయాడా? రాయటం ఉందని వస్తావా 5ంటికి? అదన్నా పెట్రోల్ ఎప్పుడప్పుడు పుట్టినప్పుడు చచ్చిపోయినప్పుడు వస్తూ ఉంది. మారాడా? మారాడా? మారరా అప్పుడు చూసేవాళ్ళకి ఎలా ఉంది? బైబిల్ పట్టుకుని వస్తున్నాడు రా, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, పీడబ్ల్యూ గ్రౌండ్ లో కోటాలు పెడితే వెళ్ళిపోతున్నాడు. అని మారిపోయాడు. మారాడా? మారేవా? నేను ఆ దృష్టిలో నువ్వు యమ దృష్టిలో ఎలా ఉండవు? నా దృష్టిలో ఎలా ఉండవు? దేవుని దృష్టిలో ఎలా ఉంటావు? నీ ప్రార్థన దేవుడికి అక్కర్లే, నీ ఉడుతున్న దేవుడికి అక్కర్లే, నీ కడగడం దేవుడికి అక్కర్లే, నువ్వు బైబిల్ తీసుకుని బుధాన వేసుకుని ఊరంతా తిరగడం దేవుడికి అక్కర్లే, ఏం అక్కర్లే. స్టిల్ యు ఆర్ ద డర్టీ ఫెలో. ఇక్కడికి వచ్చి బైబిల్ చదివితే, ఇక్కడికి వచ్చి స్తోత్రాలు చెప్తే, ఇక్కడికి వచ్చి సామాన్య ప్రార్థన చదివితే, నాటకం చేత సూక్తి ముక్తావాళ్ళు చెప్పిస్తే, అరేవా మార్చుకున్నావా హృదయాన్ని? ఆత్మ మారిందా? నేను సిగరెట్ మానేసినా మందు మానేసినా అయ్యగారు సిగరెట్ మానేశానండి. స్తోత్రం, ఆయన మంచిది. అయ్యగారు నేను సీరియల్స్ మానేశాను. చూడమ్మా 100 చూడు. సంవత్సరానికి ఒకసారి ఇంట్లో స్తుతి ప్రార్థన పెట్టుకోండి, స్తుతి కూడా పెట్టుకున్నాం. అయ్యా 3 రోజులు లైన్గా పెట్టుకున్నాం, 6 రోజులు పెట్టుకున్నాం. నీ గుడి వదిలేసి ఇంకో గుడికి వెళ్ళి పెట్టుకున్నాం. నువ్వు ప్రపంచంలో ఏ గుడికి వెళ్ళి పెట్టుకున్నా ఇది ఇంతే. నువ్వు చేయి పెద్ద వెళ్ళిపోయగలుగుతామంటే ఇలా అయిపోతామంటే ఇంకా డస్టీగా అయిపోతాం. అంత ప్రేరమే, ఫుల్ ప్రేరం. ఇప్పుడు ఏం చెప్తాడు, ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఈ చెడుతనము కనపడకుండా పోవు వరకు వారి పట్ల విచారణ. పాసిబుల్ ఎన్ని పోసినా అది అలాగే. హౌ ఇట్ పాసిబుల్? వాక్యం నిరర్థకం కాదు కదా. వాక్యం నేను ముగించేస్తాను. రోజు మీరు ఎన్నింటికి వచ్చాను, నేను ముగిస్తాను. ఈ లోపల ఉన్నటువంటి భయంకరమైన పిశాచి, నిన్ను పట్టుకు పీడిస్తున్న దెయ్యం, ఆ మోగ దెయ్యం, అది లోపల నుంచి బయటికి
రావాలి. వస్తుందా? ఇప్పుడు ఇప్పుడే 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 టైం కూడా వస్తాడు. కాస్తులు వాక్యం మొదలెట్టుగానే ఇడ్లీ పిండి అడ్డు పిండి అనుకుంటూ వాడు వస్తాడు. ఇక్కడ వాక్యం మొదలెట్టుగానే ఇప్పుడు ఉల్లిపాయలు 5 అరటికాయలు 5 అనుకుంటూ ఇప్పుడు వస్తాడు. ఆ పరిస్థితి ఎట్లా అయిపోయింది. వాళ్ళు అయితే వస్తున్నారు కానీ మీరు మాత్రం ఎక్కడికి రాదు. పరిస్థితి అర్థమైందా? ఎట్లా హౌ ఇట్ పాసిబుల్? ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. అది పాసిబుల్ ఆర్ నాట్. చూడండి, మీకు ఇష్టమైతే అలా అవలంబించండి, దాన్ని స్వీకరించండి, లేకపోతే అక్కడ బెస్ట్ అయిపోతుంది. రాత్రి అవన్నీ రెడీ చేసుకున్నాను. రాత్రి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బొద్దు తెచ్చుకున్నా, మట్టి చేసుకున్నా, గ్లాసులు సిద్ధం చేసుకున్నా. ఆవిడ ఏంటంటే గ్లాసులు తీసుకున్నాడు అనుకుంటాను. తీసుకెళ్ళి ఇక్కడ కొన్నాడు పెట్టుకున్నాడు, 1కి 2 చేస్తాను అనుకుంటే నేనేం చెప్పట్లా. ఆమె చూస్తున్నా, ఆమె అడగదు, పిలిచినా పలకదు. ఏంటో నాకు అర్థం కాదు. నా లైఫ్లో ఇదే అర్థం కాదు. నాకేమో పిలవగానే పలకదు, ఆమె పలకదు. ఇప్పుడు నేను దీనిలో చేస్తాను, మీకు కనపడదు కాబట్టి ఒక రాయి పెట్టి దాని పైన పెడతాను. ఎందుకని ఒలికిపోతే ఈ వైట్ క్లాత్ బ్లాక్ అవుతుంది. మనం వైట్ అయిపోయి క్లాత్ను బ్లాక్ చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇలా పైకి మీకు కనపడేట్టు పెడితే అందరూ చాలా జాగ్రత్తగా చూడండి. ఓకే, ఈ కంటిన్యూ జరుగుతాను. ప్రాసెస్ కంటిన్యూ జరుగుతాను అంటే ఎలాగో దీనిలో నువ్వు చేస్తున్న మంచి పనులు, నువ్వు చేస్తున్నటువంటి భక్తి జీవితం, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలు, దేవునికి నమ్మకంగా జీవిస్తున్న జీవితం అన్నీ కూడా నీ గిన్నె నిండి ఏం చేస్తున్నాయి? పొరి. గిన్నె నిండి పొరి. కెనాట్ వేస్ట్. ఇప్పుడు నువ్వు దేవుని వాక్యానికి లోబడి మారి రావాలని ఇష్టపడినప్పుడు అప్పుడప్పుడు ఇంకొకప్పుడు కాదు, టోటల్గా అదే ఆలోచన నీకు ఫుల్ఫిల్ కావాలి. నీలో ఉన్నటువంటి బలమైన చెడును తొలగించడానికి, బలమైన చెడు పోవటానికి అది పొంగి ఏమవ్వాలి? వదిలిపోవాలి. నేను చెప్పిన అది బాటిల్ మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఇది నాకు ప్లేస్ లేదు కాబట్టి నేను ఎక్స్పెరిమెంట్ పూర్తిగా చేయలేకపోతాను. ఇప్పుడు సమ్ చేంజ్ ఉందా? చేంజ్ వచ్చిందా? మరి ఎవరు చూస్తారండి? అలా నువ్వు నింపబడుతూ ఉన్నప్పుడు మాత్రమే నీ లోపల ఉన్నటువంటి షేడ్ ఏమవుతుంది? తొలగిపోతుంది. కొంచెం అది తీసేదా చూపిద్దాం, కొంచెం ఖాళీ చేసి చూపిద్దాం క్లియర్గా. ఇంకో వాటర్ బయట పారేసాను, ఇంకో కెన్ పెట్టేసాను. చూడండి, ఇప్పుడు చదవండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనం.
నా గద్దెంపు విని ఆ, తిరుగుడి ఆ, ఆలకించుడి ఆలకించుడి నా ఆత్మను నా ఆత్మను. మీ మీద కుమ్మరించుడు ఆ, ఏం చేయాలా? ఏం చేయాలా? ఆయన గద్దింపుని ఆలకించాలి. గద్దింపు మొదట వినాలి, రెండవది తిరగాలి. చాలా సింపుల్, రెండు పనులే. వినపడిందా? మొదట ఏం చేయాలి? వినాలి, గద్దింపుని వినాలి. వినాలి. రా, ఇదే ఆలోచిస్తావు, నీకోసం చూస్తున్నా. మీకు అర్థమవుతుందా? మొదట వినాలి, తర్వాత తిరగాలి. తిరిగినప్పుడు ఏం జరుగుద్ది? తిరిగినప్పుడు ఏం జరుగుద్ది? నా ఆత్మను మీ మీద కుమ్మరించుడు. కుమ్మరింపు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? కుమ్మరింపు జరుగుతుంది, కుమ్మరింపు జరుగుతుంది, కుమ్మరింపు జరుగుతుంది, కుమ్మరింపు జరుగుతుంది, కుమ్మరింపు జరుగుతుంది, కుమ్మరింపు కుమ్మరింపు కుమ్మరింపు. సరిగ్గా దాని పట్ల చూడాలి, నవ్వటం కాదు. ఏం జరుగుతుంది అనేది వాటర్ వాటర్. ఎక్కడ వరకు జరుగుతుంది అమ్మా? ఎక్కడ వరకు జరుగుతుంది? చెడుతనం మొత్తం పోయేంత వరకు. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేస్తాను 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత చూడండి కింద వాటర్ ఎలా ఉంటుందో ఈ వాటర్ కూడా అలాగే ఉంటుందా? ఉంటుందా? నమ్మకం ఉందా? నమ్మకం ఉన్న వాళ్ళు ఆమె చెప్పండి. నమ్మకం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎవడెవడు చెప్పలేదు కూడా తెలుసా? ఆ కళ్ళు చాలా ఎక్స్రే కళ్ళు, మీకు తెలియదు. అది లేకపోతే కాదోదత్వం చేయదు. ఆఫ్టర్ 5 minutes ఇది వచ్చి చూస్తే ఎలా కనిపిస్తాయి? ఇట్లా కూర్చో. ఎప్పుడైతే నువ్వు తిరిగితే, దేవునికి లోబడితే, నువ్వు నీ దేవుని అంగీకరిస్తే, నీ ఎర్ర వేషాలన్నీ వదిలేసి బుద్ధిగా వాక్యం వింటే, నీ విపరీతమైన బుద్ధిని విడిచిపెట్టి లోబడి జీవిస్తే, నీ పైత్యం అంతా వదిలేసి పశ్చాత్తాపడితే, అర్థమవుతుందా? ఇతరును అంతా వదిలేసి ప్రభు పాదాల దగ్గర వాలిపోతే, నువ్వు విను, నా గద్దింపు విను, గద్దించగానే బ్యాగ్ తెలిసి వెళ్ళిపోతాం అంటారండి. మాట్లాడదు గద్దించగానే మళ్ళీ మధ్యాహ్నం ప్రార్థనకి కనిపిస్తాం. మాట్లాడండి. ఏమన్నా చెప్పినా లోబడం. కావాల్సింది గద్దింపే. గద్దించినప్పుడు లోబడితేనే ఈ కార్యం జరుగుతుంది. గద్దించినప్పుడు అంగీకరిస్తేనే కార్యం జరుగుతుంది. అర్థమవుతుందా? గద్దించినప్పుడు నువ్వు ఆయన తట్టు తిరగాలి, వినాలి, తిరగాలి. అబౌట్ అప్పుడు జరిగేది ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ నీ మీద కృమరించినప్పుడు నువ్వు కలగబడతావు. అందుకే చెప్తా, చెడుతనం పోయే వరకు, కన్నపడకుండా పోయే వరకు విచారణ చేయాలయ్యా అంటే
అయ్యా ఎలా విచారణ చేయాలి, ఎట్లా ఎలా కనపడకుండా చెడుతనం కనపడకుండా పోవాలి. అక్రమరింపులు మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి డైరెక్ట్గా చూపించేస్తాను. ఇప్పుడు ఎలా పెడితే ఒక ఈ మురికంతా ఏమవుతుంది, వ్యర్థంగా దిగిపోతుంది. మన జీవితంలో కూడా మన శరీరంలో కూడా వ్యర్థమైనవన్నీ బహిర్గతం అయిపోతాయి, బహిర్భూమిలోకి వెళ్ళిపోతాయి. అలాగే ఇక్కడ దీనిలో ఉన్న చెట్టు అంతా బయటికి వెళ్ళిపోయినట్టు ఇలా ఈ రకమైనటువంటి వాటర్, ఈ వాటర్ ఎలా క్లీన్ రకంలో ఈ హృదయం అలా మన టైం లేదు కాబట్టి నేను ఈ నీళ్లు దానిలో పొలగపోసి మామూలు నీళ్ళు పోసి చూపిస్తాను. ఓకే, మన ఫ్రెండ్ వచ్చాడు కదా. ఈ కుమ్మరింపు నీ మీద ఎప్పుడు దాకా ఉంటుందంటే, ఈ కుమ్మరింపు నీ మీద ఎప్పుడు దాకా ఉంటుంది. కుమ్మరింపు అంటే అది కొంచెం కొంచెం బయట ప్రార్థన చేసి ఇంటికి వెళ్తాం, వారానికి ఒకసారి ప్రార్థన రావటం, లేదా ఎక్కడన్నా కూడుకుంటే వెళ్తాం. దానివల్ల ఈ కుమ్మరింపు అందరూ ఈ కంటిన్యూ ప్రాసెస్, అటాచ్మెంట్. అనునిత్యం దేవునికి నీకు ఏముండాలి అమ్మ? అటాచ్మెంట్. ఎప్పుడు అటాచ్మెంట్ వస్తుందంటే ఆ గద్దె నుంచి కానీ నువ్వు ఏడ్చుకుంటే వెళ్ళిపోయినప్పుడు వస్తుంది. ఇంతనమ్మా, గద్దించగానే వాక్యం నిన్ను గద్దించగానే నువ్వు ఏడ్చుకుంటా చిందులు వేసుకుంటూ వెళ్ళిపోతావు చూడు, అప్పుడు వస్తుంది. క్యాట్ వాక్ ఎప్పుడు చూడాలంటే అప్పుడు చూడాలి, వెళ్ళిపోతావు కదా. అప్పుడు ఆ దేవునికి నీకు మంచి అటాచ్మెంట్. ఎందుకు దావీదు ఏం చేసావు? ఎవడనుకున్నవాడు? ఆ చెడ్డవాడు ఎవడు? నువ్వే అంటావా? అది గుడికి వెళ్ళకూడదు. ఇక ఈ బాధ్యత తీసి వేరే బాధ్యతని అలా ఆయన సింహాసనం మీద చేయించాడు, ఒక్కసారి కింద పడిపోయాడు, కూలిపోయాడు. అది నువ్వే, ఆ మరణ పాత్రుడు నువ్వే. అమ్మా కింద పడిపోయాడు, గిలగిలగిల కొట్టుకున్నాడు, దేవుని పాదాల నిలబడ్డాడు. అయ్యా, హిస్సోపుతో నా పాపమును పరిహరింపు, హిమము కంటే తెల్లగా చెయ్యి. ఎప్పుడు అవుతాడు హిమము కంటే తెల్లగా? నువ్వు అప్పుడప్పుడు వచ్చి హల్లో ప్రైజ్ రాడని చెప్తే కాదు. నీకు ఇష్టం అయితే మాట్లాడటం, కష్టమైతే వెళ్ళిపోవడం కాదు. మస్ట్ obey. హిమము కంటే తెల్లగా ఏమంటాడు? నా పాపములు ఎలా ఉన్నాయి? కెంపు వలె ఎర్రగా. చూసారు మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది, ఎలా చేంజ్ అయింది, ఏ రకంగా మారింది. అంత కెంపు వలె ఎర్రగా ఉన్న హృదయం, ఆ పాపం, ఆ దోషం, ఆ ఎరుపు కనపడకుండా హిమముగా ఎలా మారింది? నీ ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తే మారదు కదా. నువ్వు గద్దెంపుకు లోపడాలి కదా, వాక్యానికి లోపడాలి కదా, ప్రార్థనకు లోపడాలి కదా, దైవజనుడికి లోపడాలి కదా. నీ బ్రతుకంతా ఆ రకంగా తిరుగుతూ ఉంటే ఎలా ఉంటావు? మరణాన్ని కౌగిలించుకుని బ్రతుకుతావా? మరణంతో సహజీవనం చేస్తావా? మరణాన్ని నీ ఇంట్లో కప్పెట్టుకుంటావా? నీ బెడ్ మీద పడుకోబెట్టుకుంటావా? అదే కావాలా?
ఇంకెవ్వడు గద్దిస్తే సింహాసనం దిగి వచ్చాడు, అంతేగాని నేను రాజుని, నన్నే చెడ్డవాడు అంటావా, ఆ దుర్మార్గుడు నీవే అంటావా, అరే ఇది తీసుకెళ్ళి చంపేయడం అలా బ్యాట్లో గెలిచి వెళ్ళిపోవాలా, వెళ్ళిపోయాడా? ఇప్పుడు వెళ్ళిపోమంటాడా చూద్దామని రెడీ కాల్చున్నాడు. అంటే ఏం లేదు, వినే లక్షణం లేదు, లోపడే స్థితి లేదు, ఇంకా చెడ్డ హృదయం ఇంకా కఠినంగా చెడ్డగా మార్చుకుంటావు నువ్వు. ఓకే, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అనుకో, ఇంకొకటి వస్తాడు, దేవుడు వాళ్ళగా సుధా వెళ్ళిపోయింది, దేవుడు ఒకళ్ళు అదేం చేస్తాడు, ఎక్కడ చేయడం అది రాజుని చెప్పి భయపడతా కూర్చుంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయండి, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడంటే వీళ్ళ దగ్గర కూడా బంగారం ఉందండి, అప్పుడప్పుడు ఇస్తారు నాకు పెట్టుకుంటారు అనుకుంటే వీళ్ళు ఏమనంటే దేవుడి తల్లి వదిలేసి తిరుగుతారేమో అనుకుంటే అటువంటి దేవుడికి వేస్ట్ వేస్ట్ మెటీరియల్ వేస్ట్ మెటీరియల్. ఒక మనిషిని చేశాడు, ఒక జీవాన్ని పెట్టాడు, ఒక మనసుని పెట్టాడు, ఒక ఆలోచనని పెట్టాడు, ఒక పరిశుద్ధతని పెట్టాడు, బ్రతికించాడు, బ్రతకమన్నాడు. నా ఇష్టానుసారంగా బతుకుతానంటే మరణాన్ని కౌగిలించుకుని తిరగడమే. దేంతో నింపుకోవాలో, దేన్ని కలిగి ఉండాలో, నీ హృదయం దేంతో నిండాలో, ఏ కొమ్మరింపు కావాలో, ఎటువంటి అభిషేకం కావాలో, పరిశుద్ధాత్మ అభిషేకం పైనుంచి దిగిరావాలో, ఇవన్నీ లేకోకుండా, ఈ ఆలోచన లేకుండా, ఈ ఉద్దేశాలు లేకుండా మోకరిల్లి ప్రాణం వెళ్ళి అయ్యా నీ సన్నిధి నుండి నన్ను తోసివేయొద్దు, నా విక్రమములు పరిహరించిన ఆయన, నా దోషములు కడిగివేయ, హిమము కంటే నన్ను తెల్లగా మార్చిన ఆయన. ఎంత సమయం పట్టిందో, ఎంత సమయం పడుతుందో ఇవన్నీ పోతాయి. అంత సమయం నువ్వు డార్క్నెస్ లోనే కనిపిస్తావు, బ్లాక్ షేడ్ లోనే కనపడతావు. దేవుని క్రొమ్మరింపు నీ మీద ఉన్నప్పటికీ నువ్వు అలాగే కనిపిస్తావు. అలాగే ఫుల్ఫిల్ అయ్యే వరకు, క్రొమ్మరింపు మొత్తం జరిగే వరకు ఒబీడియన్స్ గా దేవుని పాదాల దగ్గర ఉండాల్సిందే. మధ్యలో వేసి వెళ్ళిపోతే మళ్ళీ మామూలే. నువ్వు హిమము కంటే తెల్లగా మారే వరకు అలా ఉండాల్సిందే. అలా కక్షలు, కార్పణ్యాలు, కఠినమైన స్థితి అన్ని విడిచిపెట్టి బాధలు, శ్రమలు, అవమానాలు దిగమింగుకుంటూ ప్రభు పాదాల దగ్గర చేత్కారాలు, ఆ దుర్మార్గుడు నీవేరా, దుష్టుడు నీవేరన్నా, అయ్యా కరుణించు, కాపాడు, క్షమించు, కటాక్షించు. దానివల్ల వచ్చే ఫలితం హిమము కంటే దేవుని క్రొమ్మరింపు నీ మీద అలా జరగాలి. జరిగితే నువ్వు దేవుని యొక్క గొప్ప సైనికుడిగా ఉంటావు. నీ హృదయంలో ఎటువంటి కల్మషం ఉంటున్నావు. ఇందా చదువుకున్న 1 కొరింథీ 7, 2 కొరింథీ 7 మొదటి వచ్చాను. అట్లా మారిపోతాం. చూడండి ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో ఏం కావాలి? మొదట ఉందమ్మా, అంతా అదే కదా. ఏంటలా దేవుని అసలు భయభక్తులు లేని ఘటాలు ఉన్నాయి ఇక్కడ. దేవుని భయం ఎంతమందిలో ఉన్నాయి? దేవుని భయం ఉండాలంటే ఏం కావాలి అమ్మా? దేవుని భయం కావాలంటే ఏం కావాలి? దేవుని భయం కావాలంటే దానికి ఇంకా 2 స్టెప్లు ఉన్నాయి. ఒకటి వాక్యం పట్ల భయం కావాలి, 2 దైవజనుడి పట్ల భయం కావాలి. ఈ 2 స్టెప్పులు దాటితేనే దేవుని పట్ల భయం ఏర్పడి. ఈ 2 లేకుండా దేవుని పట్ల నేను
భయభక్తులు కలిగి ఉన్నామంటే క్రాష్. ఇది తెలియదు, తెలుసుకోండి. అర్థమైందా? వాక్యం ప్రత్యక్షంగా నీకు అమ్మ ఇది లేదని నాకు తెలుసు కదా, చెప్తున్నా విను నాకు తెలుసు కదా, ఎందుకని చెప్పినా ఎందుకో కదా చేయలేము. విను, ముందు వాక్యం పట్ల ఏముండాలి? భయం కలిగి, భయం, వాక్యం పట్ల భయం. అండ్ సెకండ్ స్టెప్, వాక్యాన్ని బోధించే దైవజనుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్నాయి. ఈ రెండు ఉన్నప్పుడు, ఈ రెండు కలిపి ఎక్కడికి తీసుకెళ్తే దేవుని పట్ల భయభక్తులు నేర్పుతాయి. ఈ రెండు లేనప్పుడు అది అసలు, ఎందుకని ఈ రెండు ప్రత్యక్షంగా కనపడేవి, దేవుడు కనపడనివాడు. కనపడేవాడి పట్లే, లేకపోతే కనపడని వాడి పట్ల ఎలా ఉంటుంది? ఉంటుందా? కనపడేవాడి పట్ల లేకపోతే కనపడిన వాడి పట్ల ఉండదు. కొంతమందికి నిద్రకి టైం అవుతుంది, నేను ముగిస్తాను, ముగించేస్తాను. పాపం ఎందుకని 7ంటికి వేసి ఉంటారు కదా వాళ్ళు, అందుకని నిద్ర వచ్చేస్తాను. యు వాంట్ చేంజ్. నువ్వు నిజంగా హృదయపూర్వకంగా చేంజ్ కోరుకుంటే క్రొమ్మరింపు అవసరం. దేవుడు చెప్తాడు, నిన్ను క్రొమ్మరిస్తాను, నీ మీద నా ఆత్మను క్రొమ్మరించేస్తాను. ఈ ఆత్మను క్రొమ్మరిస్తే దుష్టాత్మ తొలగిపోద్ది, భ్రష్టాత్మ తొలగిపోద్ది, అపవిత్రాత్మ తొలగిపోద్ది. ఇవన్నీ లోపల తెచ్చేసుకోండి. అవి తెచ్చేసుకోండి, ఎక్కడ తొలుగుతాయి? క్రొమ్మరింపు జరిగి 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 జరిగినప్పుడు ఒక్కొక్కటి పొరలిస్తూ ఉంటాయి. దురాత్మ, దుష్టాత్మ, అపవిత్రాత్మ, నిద్రాత్మ. అప్పుడు నికరంగా నిలిచేది జీవాత్మ, పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ నీలో నిలిచినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. ఈ ఆత్మ చేసినటువంటి దుష్ట క్రియలు, శరీరం చేసినటువంటి శారీరక క్రియల్ని చంపేసుకుంటాం, వాటిని తొలగించుకోవడానికి ఇష్టపడతాం, దేవుని ఆత్మను ఆహ్వానించుకుంటాం, పవిత్రపరచబడతాం. అది జరగనంత కాలం నువ్వు గుడికి వచ్చిన, దశంభాగాలు ఇచ్చిన, అమ్మా ఉపవాస ప్రార్థనకి ఎప్పుడప్పుడు వచ్చిన, లేదా ఎక్కడైనా ఏమైనా తీర్థయాత్రలు ఎరుసలేం వెళ్ళినా, విశ్వాసుల్ని ప్రేమించిన, ఏం చేసిన, ఎక్కడ వేసామంటే వేసిన స్వామి హృదయంలో అపవిత్రాత్మే, హృదయంలో చెడుతనమే టెస్ట్ చేసి కూర్చున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో మీరు చేంజ్ అవ్వాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటే ప్రత్యక్షంగా చూపించాను, మీకు ఇష్టపడండి, దేవుని మాటకి లోబడండి, గద్దింపు వినండి, ఆయన తట్టు తిరగండి. పరిశుద్ధాత్మ ప్రోక్షణ మీ మీద జరుగుతున్నాయి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన హృదయంలో భద్రపరచునుగాక.